గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 16వ దశకంలో ఉన్నాం. నరనారాయణుల అవతారం. దక్షో విరించితనయోధమనోస్తనూజాం లబ్ధ్వా ప్రసూతిమిహ షోడశచాపకన్యా ధర్మే త్రయోదశ దదౌ పితృషు స్వధాం చ స్వాహాం హవిర్భుజి సతీం గిరిశే త్వదంశే. బ్రహ్మమానసపుత్రుడైన దక్షుడు మనువు యొక్క పుత్రికయగు ప్రసూతిని వివాహం చేసుకున్నాడు. వారికి 16 కుమార్తెలు కలిగారు. వారిలో శ్రద్ధ, మైత్రి మొదలగు 13 మందిని ధర్మునికిచ్చి వివాహం చేశాడు. పితృదేవతలకు స్వధ అను కూతురును, అగ్నిదేవునికి స్వాహ అను తనయను ఇచ్చాడు. అలాగే నీ అంశరూపుడైన శంకరునకు సతీదేవినిచ్చి వివాహం చేశాడు. మూర్తిర్హి ధర్మ గృహిణీ సుషువే భవంతం నారాయణం నరసఖం మహితానుభావం యజ్జన్మని ప్రముదితాః కృతతూర్యఘోషాః పుష్పోత్కరాన్ ప్రవవృషుర్నునువోస్సురౌఘాః. దక్ష ప్రజాపతి పుత్రిక ధర్ముని భార్య అయిన మూర్తికి గొప్ప మహిమగల నీవు నారాయణుడను పేరుతో జన్మించావు. అలాగే నీ అంశతో నరుడు అనువాడు కూడా జన్మించగా మీరు అన్యోన్య స్నేహమును పెరిగారు. ఓ ప్రభు, నీవు జన్మించు ఆ శుభ సమయమున దేవతలు సంతోషమును పట్టజాలక దుందుహి మొదలైన మంగళవాద్యమును మోగిస్తూ పుష్పవృష్టిని కురిపించారు. అలాగే వారు నిన్ను అనేక విధములుగా స్తుతించారు. దైత్యం సహస్ర కవచం కవచైః పరీతం సాహస్రవత్సర తపస్సమరాభిలవ్యైః పర్యాయ నిర్మిత తపస్సమరౌ భవంతౌ శిష్టైక కంకటమముం న్యహతాం సలీలం. ఆ కాలమున సహస్ర కవచుడను మహాభయంకరుడైన రాక్షసుడున్నాడు. అతనికి 1000 కవచములుండేవిట. ఏకంగా ఆ కవచములు ఒక్కొక్కటి 1000 సంవత్సరములు తపస్సు చేసి 1000 సంవత్సరములు యుద్ధం చేసినందువలననే ఛేదించుటకు వీలయ్యే కవచాలు. సజ్జనులను బాధించుచున్న ఆ దుష్టుని నరనారాయణులను మీరు ఒకరి తరువాత ఒకరు 1000 సంవత్సరములు తపస్సు 1000 సంవత్సరములు యుద్ధము చేయుచు అతని కవచములను ఛేదించారు. ఇలాగా చివరి కవచమును కూడా ఛేదించి అతనిని మీరు అవలీలగా వధించారు. అన్వాచరన్నుపదిశన్నపి మోక్షధర్మం త్వం భ్రాతృమాన్ బదరికాశ్రమ మధ్యమాత్సీ శక్రోథతే శమతపోబల నిస్సహాత్మా దివ్యాంగనా పరివృతం ప్రజిఘాయమారం. స్వామి, నరనారాయణావతారముననున్న మీరు బదరికాశ్రమమున ఉండి మోక్షధర్మమైన నివృత్తి మార్గమును స్వయంగా అనుష్ఠించుచు అక్కడ ఉన్న మహర్షులందరకు దానిని ఉపదేశిస్తున్నారు. అప్పుడు మీ శ్రమము తపోబలమును చూచి ఇంద్రునకు భయం కలిగింది. అందువలన మీ తపస్సునకు విఘ్నము కలిగించాలని అతడు దివ్యాంగనులతో మన్మధుని పంపించాడు. కామో వసంతమలయానిలబంధుశాలీ కాంతాకటాక్ష విశిఖైర్వికసద్విలాసై విధ్యన్ముహుర్ముహురకం పముదీక్ష్య చ త్వాం భీతస్త్వయాథ జగదే మృదుహాసభాజా. అప్పుడు వసంతుడు మలయానిలము వంటి స్నేహితులతో కలిసి మన్మధుడు మిక్కిలి విలాసము కల అప్సరస స్త్రీల యొక్క కటాక్షములచే మీ తపస్సును భంగపరచుటకు పెక్కుమార్లు ప్రయత్నించాడు. అయినను మీరు స్థిరంగా ఉండుట చూచి మన్మధునకు భయం వేసింది. అప్పుడు మీరు చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నారు: భీత్యాలమంగజ వసంత సురాంగనావో మన్మానసం త్రిగజుషధ్వమితే బ్రువాణః త్వం విస్మయేన పరితస్తువతామథైషాం ప్రాదర్శయః స్వపరిచారక కాతరాక్షీ. మన్మథ, వసంతుడా, అప్సరసలారా, మీరు భయపడకండి. మీరు నేనిచ్చు అతిథి సత్కారమును స్వీకరించండి అని అనగా ఆశ్చర్యంతో వారు మిమ్మల్ని స్తుతించడం ప్రారంభించారు. అట్టి మన్మథుడు మొదలైన వారికి మేము సేవించుచున్న సుందరీమణులందరూ మీరు చూపించారు. సమ్మోహనాయ మిలితా మదనాదయస్తే త్వద్దాసికా పరిమళైః కిల మోహనూ మోహమాపుః.
దత్తాం త్వయా చ జగృహుస్త్రపయైవ సర్వస్వర్వాసి గర్వశమనీం పునరుర్వశీం తాం. మన్మథుడు మొదలైన వారు నిన్ను మోహపరవశం చేసి నీ తపస్సును భంగం చేయాలని అనుకున్నారు, కానీ నీ దాసీజనం యొక్క సౌందర్యమును చూసి వారే మోహపరవశులైనారు. స్వర్గమునందున్న సమస్త సుందరీమణుల గర్వమును పోగొట్టు సౌందర్యము గల ఊర్వశిని కానుకగా వారికి ఇయ్యగా మన్మథాదులు తమకంటే ఎన్నో రెట్లు సుందరమైన ఈ ఊర్వశిని చూసి సిగ్గుపడుతూ ఆమెను స్వీకరించారు. దృష్ట్వోర్వశీం తవ కథాం చ నిశమ్య శక్రః పర్యాకులో జని భవన్ మహిమావమర్షాత్. ఏవం ప్రశాంతరమణీయతరావతారాత్వత్తోధికో వరద కృష్ణతనుస్త్వమేవ. మన్మధుడు మొదలైన వారు ఊర్వశిని దేవేంద్రునకు అర్పించి మీ మహిమను తెలుపగా తాను చేసిన తప్పునకు అతడు చాలా విచారించాడు. వరములనిచ్చు స్వామి, సౌమ్యము సుందరమైన ఈ నరనారాయణావతారం కంటే మిగుల సుందరమైన కృష్ణస్వరూపము నీదే. దక్షస్తు ధాతురతిలాలనయా రజోంధో నాత్యాతృతస్త్వయి చ కష్టమశాంతిరాసీత్. येन गरुन्धसभवत्तनुमेव सर्वं यज्ञे च वैरपिशुने स्वसुतां यमानीत्. బ్రహ్మదేవుడు తన మానసపుత్రుడైన దక్షుని మిక్కిలి ప్రేమతో లాలించినందువల్ల అతడు గర్వాంధుడయ్యాడు. అందువలన అతడు తండ్రి అయిన బ్రహ్మదేవుని కూడా లెక్క చేయక మిమ్ములను కూడా గౌరవముగా చూడకుండా ఉన్నాడు. ఈ విధంగా గర్వాంధుడైన దక్షుడు మీ అంచిరూపి అయిన శంకరుని ద్వేషించడం మొదలుపెట్టాడు. అతనితో గల వైరముతో తన యాగమున తన కూతురైన సతీదేవిని కూడా అవమానపరిచాడు. ఉద్దేశమర్దితమఖస్సతు కృత్త శీర్షో దేవ ప్రసాదిత హరాదలబ్ధ జీవ త్వత్పూరిత క్రతువర పునరాపశాంతిం సత్వం ప్రశాంతికర పాహి మరుత్పురేష. అందువలన శంకరుడు మిక్కిలి కోపించి దక్షిణ యాగము ధ్వంసం చేశాడు. అతని శిరస్సును ఖండింపజేశాడు. అప్పుడు దేవతలు శంకరుని వేడుకొనగా దక్షుడు బ్రతికాడు. నీ వలన ఆ యజ్ఞము సంపూర్ణమైనందువలన దక్షుడు శాంతించాడు. ఇలా శాంతిని కలిగించు గురువాయూరప్ప, నీవే నన్ను రక్షింపవలెను. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.